తిరుమల ఈ పేరు చెబితే చాలు టన్నుల కొద్దీ ఆధ్యాత్మికత ఒళ్ళంతా ప్రవహిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమలను కూడా రాజకీయానికి వాడుకున్నారు, అపవిత్రం చేశారు అనేటువంటిది కూటమి ఆరోపణ. టీవీ5 చైర్మన్గా బిఆర్ నాయుడు గారు అందరికీ తెలుసు. టీటీడీ చైర్మన్గా ఇప్పుడు మీ పేరు ప్రపంచం అంతటా కూడా మారిపోతుంది. ఎందుకు శ్రీవాణి ట్రస్ట్ పైన ఇన్ని ఆరోపణలు ఉన్నాయి? ఎందుకు రద్దు చేయాలన్నటువంటి ఆలోచన? నిజమే, ట్రస్ట్ రద్దు చేసాం, కానీ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. వాటిని ఎలా చేస్తే బాగుంటుంది? మీరు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నారు అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అందరిలోనూ ఒక ఆమోదం. నేను అడిగితే యు డిజర్వ్ ఇట్ అన్నా. ఏఐ టెక్నాలజీ సాయంతో సామాన్య భక్తులకి 3-4 గంటల్లోనే దర్శనమయ్యే విధంగా చేస్తామనేటువంటి ఒక ఛాలెంజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నాయుడు గారు. 3-4 గంటలు కూడా కాదు, ఒక 1 అవర్లో కూడా అయిపోవచ్చు. మా లేఖలు ఎందుకు మీరు ఆమోదించరు అని చెప్పి తెలంగాణ ఎమ్మెల్యేలు మొత్తం ఈ మధ్య బాగా డిమాండ్ వినిపిస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళకి ఏదైనా తీపి కబురు ఏమైనా చెప్తారా? నిన్న సీఎంని కలిస్తే సీఎం కూడా అడిగారు. నేను ఆయన కూడా ఇదే మా సమాధానం చెప్పాను. టీటీడీలో ఉన్న అక్రమార్కుల భరతం పడతారా లేదా అనేది సూటి ప్రశ్న. 100% పడుతుంది, నో కాంప్రమైజ్. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? కానీ ఈ మధ్య ఒక పిక్ బాగా వైరల్ అయింది. మీరు క్రిస్టియన్ అని చెప్పి, మీరు క్రిస్టియనా హిందువా? అసలు ఏంటి ఆ పిక్చర్ యొక్క కథా కమిషు? వాడెవడో పిచ్చి రాత్రులు రాస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చంద్రబాబు సొంత సామాజిక వర్గం కాబట్టి, చంద్రబాబుకి బాగా బాకాలు ఊదారు కాబట్టి టీటీడీ చైర్మన్ అడిగి మరీ ఇప్పించుకున్నటువంటి ఆరోపణని మీ ఇచ్చే టైట్ స్లాప్ ఆన్సర్ ఏంటి? ఒకవేళ కూటమి సర్కార్ గనక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే టీవీ5 ఇలాగే నిలదీస్తుందా, లేకపోతే టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి బిఆర్ నాయుడు గారు సైలెంట్ అయిపోతారు? రాజశేఖర రెడ్డి గారికి ఆ కుటుంబానికి కాస్త సన్నిహితంగానే ఉంటారు కదా నాయుడు గారు. జగన్కి ఎందుకు శత్రువుగా మారారు? టీవీ5లో షేర్ల కోసం, టీవీ5లో వాటా కోసం, మీ దగ్గర నుంచి డబ్బుల కోసం జగన్ అండ్ కో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. తిరుమల ఈ పేరు చెబితే చాలు టన్నుల కొద్దీ ఆధ్యాత్మికత ఒళ్ళంతా ప్రవహిస్తుంది. ఆ పేరు తలుచుకున్నా చాలు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఆ ఆధ్యాత్మిక క్షేత్రం కళ్ళ ముందు మెదులుతోంది. కానీ గత ప్రభుత్వ హయాంలో తిరుమలను కూడా రాజకీయానికి వాడుకున్నారు, అపవిత్రం చేశారు అనేటువంటిది కూటమి ఆరోపణ. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో తిరుమలలో అపవిత్రమైనటువంటి కార్యాలను ప్రక్షాళన చేయాలనేటువంటి సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఓ ధీరశాలిని టీటీడీకి చైర్మన్గా నియమించినటువంటి ఈ నేపథ్యంలో తిరుమలలో రాబోయేటువంటి విప్లవాత్మక సంస్కరణలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ టీటీడీ చైర్మన్ అండ్ టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. నాయుడు గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. ఓం నమో వెంకటేశాయ. చెప్పండి సార్. టీవీ5 చైర్మన్గా బిఆర్ నాయుడు గారు అందరికీ తెలుసు. టీటీడీ చైర్మన్గా ఇప్పుడు మీ పేరు ప్రపంచం అంతటా కూడా మారిపోతుంది. ద ఫస్ట్ క్వశ్చన్ సార్, టీటీడీ చైర్మన్ కాకముందు తిరుమల మీరు ఎన్నోసార్లు వెళ్ళారు, అప్పుడు ఎలా అనిపించింది? టీటీడీ చైర్మన్గా మీరు పదవీ బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత మీరు వెళ్ళినప్పుడు ఏ విధంగా అనిపించింది? నేను టీవీ5 చైర్మన్ పదవికి 2020లో రాజీనామా పెట్టాను. నా నో మోర్ టీవీ5 చైర్మన్. ఓకే. రెండోది, అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళలేదు నేను అక్కడికి. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. దేవుడి దగ్గర ఏముంటుంది డిఫరెన్స్? ఏం లేదు. కాకపోతే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. వాటిని ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద దృష్టి పెట్టాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచి
ఇలా చేస్తే బాగుంటుంది అనేది దాన్ని బేస్ చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. సో అందులో భాగంగానే ఇప్పుడు మీరు ఆఫ్ ది రికార్డ్ ఒకటి అన్నారు, శ్రీవాణి ట్రస్ట్ రద్దు అని. అది నిజమే, ట్రస్ట్ రద్దు చేసాం, కానీ ఆ స్కీమ్ ఉంటుంది, శ్రీవాణి స్కీమ్ అనేది ఉంటుంది. కాకపోతే శ్రీవాణి ట్రస్ట్కు పోకుండా ఆ మనీ టీటీడీ ట్రస్ట్కి వెళ్తుంది. ఎందుకు శ్రీవాణి ట్రస్ట్ పైన ఇన్ని ఆరోపణలు ఉన్నాయి? ఎందుకు రద్దు నా చేయాలి? ఆరోపణలు కాదు, ఏం కాదు, ప్రజల్లో ఆరోపణలు ఉన్నాయి దాని మీద. ఏదో ఫండ్స్ డైవర్ట్ అయినాయని, చాలా మిస్యూజ్ అయినాయని, ఇష్టం వచ్చినట్టు వాడేశారని, దానికి అకౌంటబిలిటీ లేదనేది ప్రజల్లో పెద్ద అపోహ ఉంది. దానికోసం మేము దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. కానీ ఆ స్కీమ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. 10,500 ఏదైతే ఉందో టికెట్లు 1,500 పర్ డే ఇస్తున్నారో అది కంటిన్యూ అవుతుంది. అది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దాంట్లో ఏం చేంజ్ లేదు. కాకపోతే దానిలో వచ్చే అమౌంట్ అయితే ఏదో ఉంది, హ్యూజ్ అమౌంట్ వస్తుంది, అది మెయిన్ టీటీడీ అకౌంట్కే వెళ్ళాలనేది నిర్ణయం. ఆ స్కీమ్ రద్దు చేయాలని కాదు. ఎస్. టీటీడీ చైర్మన్ ఈ పదవి పేరు విన్నా, లేకపోతే టీటీడీ చైర్మన్గా ఎవరు అవుతారన్నా కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుసంధానంగా ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అవుతారు అని చెప్పి ప్రజలకు ఉండేటువంటి కామన్ గెస్సింగ్ నాయుడు గారు. కానీ మీరు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నారు అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా అందరిలోనూ ఒక ఆమోదం ఏర్పడింది. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎందుకు కాదు, నేను అక్కడ స్వామివారి భక్తుడిని చిన్నప్పటి నుంచి. ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలేదు. మేము తిరుమలకు తప్ప ఇంకా వేరే వాటికి చాలా తక్కువ వెళ్ళేది. నాకు అక్కడ ఉన్నటువంటి ఏవైతే తిరుమలకు సంబంధించిన విషయాలు ఉన్నాయో నాకు కొంతవరకు తెలుసు. అక్కడ యొక్క విధానాలు అవి ఇవన్నీ తెలుసు నాకు. సో అందుకని నేను ముఖ్యమంత్రి గారిని నేను అడిగాను, నాకు అక్కడ పనిచేసే అవకాశం ఇవ్వమని. ఆయన నాకు ఇచ్చారు. ఆయన టీటీడీ చైర్మన్ పదవి అంటేనే ఎన్నో పైరవీలతో కూడుకున్నది. చైర్మన్ సంగతి తర్వాత నాయుడు గారు, టీటీడీ బోర్డు మెంబర్గా ఉండాలంటేనే ఎన్నో పైరవీలు, బీజేపీ హైకమాండే పైరవీలు చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మీరు అడిగారని చెప్పి చాలా నిజాయితీగా చెప్పినా మీ దాకా వస్తుంది, మీరు టీటీడీ చైర్మన్గా బాధ్యత నిర్వర్తిస్తారు అని చెప్పి నమ్మారా మనస్ఫూర్తిగా? నమ్మాను. ఎందుకు నాకు ఆయన ప్రామిస్ చేశారు ఇస్తానని. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన, నా గురించి ఆయన తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. మాట ఇచ్చాడు, దాని ప్రకారంగా ఆయన చేశారు. నా మీద నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ తిరుమలకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదు, నేను తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తాను అని. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఆ సందర్భంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అంతకుముందు గతంలో కూడా నేను అడిగి ఉన్నాను ఆయన్ని. సో నా మీద నమ్మకం పెట్టి ఆయన నాకు ఈ పదవి ఇచ్చాడు, దాన్ని న్యాయం చేయాలని నేను పనిచేస్తున్నాను అంతే. టీటీడీ చైర్మన్గా మీ నేమ్ అనౌన్స్ చేసినటువంటి తర్వాత తిరుమలలో ఉన్నటువంటి అపవిత్రతను, అవినీతిని ప్రక్షాళన చేయడానికి వెళ్తున్నటువంటి అభినవ విశ్వక్షేణుడిగా మిమ్మల్ని కీర్తించారు. మీ అభిమానులు మొత్తం అంతా కూడా అది చేశారు. అది ప్రచారానికి ఆగిపోలేదు. మీరు వెళ్ళి చేసినటువంటి విప్లవాత్మక సంస్కరణలు ఇప్పుడు ప్రపంచం నలువైపుల నుంచి ఆ హర్షాతిరేకాలు మొత్తం అంతా కూడా వస్తున్నాయి. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్. ఏంటి మీ మైండ్లో ఏముంది, మీ విజన్ ఏముంది? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సామాన్యుల చెంతకు తీసుకువెళ్ళటానికి ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ప్రక్షాళన చేయాలి. అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాలి. ఇది అది అని కాదు, అన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలి. ఈ భక్తులకి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి అవినీతి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు మా ఫస్ట్ ప్రెస్ మీట్లో. ఎగ్జాక్ట్లీ, అది సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. దాన్ని ఇప్పుడు అమలు చేసే క్రమంలో పనిచేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్కీమ్, మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్ ఇది. మీరు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మీరు అడుగు పెట్టడంతోనే, మీ తొలి ప్రెస్ మీట్తోనే యూ హ్యావ్ ప్రూవ్డ్
తర్వాత కూడా ఇదే స్థాయి దూకుడు ఉంటుందా, లేకపోతే కాస్త అడ్డు వేసేటువంటి ఛాన్స్ ఎక్కడి నుంచైనా ఉందా? డూ యూ హ్యావ్ ఫ్రీ హ్యాండ్? టోటల్గా ఫ్రీ హ్యాండ్ ఉంది. నేను ప్రతిదీ కూడా బోర్డులో డిస్కస్ చేసి ఏదైనా పాలసీ మ్యాటర్స్ ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఆమోదంతో చేస్తాం. అందులో ఏమాత్రం డౌట్ లేదు. నా సొంత నిర్ణయాలు ఏం కాదు, సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నాం. మన బోర్డు మీట్లో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టు చర్చించే నిర్ణయం తీసుకున్నాం. నా మైండ్లో ఉండేది నేను చెప్పాను బోర్డుకి, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు కాబట్టి దాన్ని అమలు చేసే కార్యంలో ఉన్నాం మనం. టీటీడీ చైర్మన్గా ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నటువంటి మాట, సామాన్య భక్తులే మా ప్రియారిటీ, సామాన్య భక్తుల దగ్గరికి వెంకటేశ్వర స్వామిని తీసుకువెళ్ళటమే మా ఆశయమని. బట్ ఆచరణలో ఎంత ఫెయిల్ అయ్యారో మనం కొత్తగా చెప్పనవసరం లేదు. బట్ మీరు లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో, AI టెక్నాలజీ సాయంతో సామాన్య భక్తులకి 3-4 గంటల్లోనే దర్శనం అయ్యే విధంగా చేస్తామనేటువంటి ఒక ఛాలెంజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నాయుడు గారు. అది ట్రోల్ అయింది, ట్రోల్ అవుతోంది కూడా. కెన్ ఇట్ బి పాసిబుల్? ప్రయత్నం అయితే చేయాలి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆ టెక్నాలజీని వాడుకొని ఒక 2-3 ఇంటర్నేషనల్ కంపెనీస్తో ఆల్రెడీ చర్చిస్తున్నారు అధికారులు. సో ఆ టెక్నాలజీని యూజ్ చేద్దామని. ఒక భక్తుడు సపోజ్ మీరే తిరుమలకి వస్తారు, ఏ బస్ స్టాండ్లోనో లేకపోతే ఎయిర్పోర్ట్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో అలిపిరి దగ్గర శ్రీవారి మెట్టు దగ్గర అన్ని స్కానర్స్ పెట్టేస్తాం. స్కానర్స్ పెడితే ఫేస్ స్కాన్ అయిపోతుంది. ఆ స్కాన్ అయినప్పుడు మనకు ఒక స్లిప్ వస్తుంది, ఇది దర్శనం టైం. ఓకే, మార్నింగ్ పోతే ఈవినింగ్ 5 or 6 రమ్మని వస్తుంది. దాంట్లో ట్యాంపర్ చేయడానికి లేదు. ఆ టైం మీద వెళ్తే ఒక 1/2 అవర్లో దర్శనం అయిపోతుంది అనేది మా ప్రధాన ఉద్దేశం. 3-4 గంటలు కూడా కాదు, ఒక 1 అవర్లో కూడా అయిపోవచ్చు. ఆ టైం స్లాట్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా సామాన్య భక్తులకే పెద్దపీట ఉంది. 60,000 70,000 కన్నా మనం ఎక్కువ దర్శనం చేయించలేం ఏ టెక్నాలజీ తెచ్చినా. కాకపోతే ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది 20 గంటలు 30 గంటలు ఏదైతే ఈ కంపార్ట్మెంట్స్లో పెడుతున్నారో దాన్ని అవాయిడ్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. వాళ్ళకి అన్ని రకాల ప్రాబ్లమ్స్, అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్సే కదా. దాన్ని తగ్గించాలనేది ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. చేయాలా, ప్రయత్నం అయితే చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ అవుతుందో లేదో పెద్ద ఆయన చూసుకుంటాడు భగవంతుడు. ప్రయత్నం అయితే చేయాలా. ఎగ్జాక్ట్లీ. ఏమి చేయకుండా వచ్చేసి ఏదో వచ్చారు ఏదో పోయేది కాదు కదా. ఏదో పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. సామాన్యులకు, సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలి, పెద్దపీట వేయాలి అనేటువంటి మీ ప్రయత్నానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ దీని మీద కూడా కాస్త అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇస్తారు, మంత్రులు సిఫారసు లేఖలు ఇస్తారు, కొంత రాజకీయ ప్రముఖులు ప్రాబల్యం ఉన్నటువంటి వారు సిఫారసు లేఖలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో దీస్ ఆర్ ఇన్ఎవిటబుల్ కండిషన్స్. ఇవన్నీ తీసేసి భక్తులంతా ఒకటే, దేవుడి ముందు ఎవరైనా ఒకటే అనే పరిస్థితి కల్పించలేమా? 24 గంటల్లో 3 గంటలు స్వామివారికి అర్చనలు, పూజలు అవన్నీ ఉంటాయి. ఒక 2 గంటలు 2.5 గంటలు విఐపీస్ పోతాయి. 17-18 గంటలు సామాన్య భక్తులే పోతారు. ఇది ఒక అపోహ ఉంది, సామాన్య లేఖలు అనేది. అది ఒక పార్ట్, అది ఉండాల్సిందే. ఇప్పుడు మనం ఏం చేంజ్ చేసేది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది అది విఐపి బ్రేక్ దర్శనం అనేది. అది కూడా కావాల్సిందే, అది ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఉంటుంది. బట్ 80% సామాన్య భక్తులే పోతున్నారు. సోదర రాష్ట్రం అయినప్పటికీ మేము కూడా శ్రీవారికి భక్తులమే కదా, శ్రీవారికి ఆదాయంలో మాకు కూడా వాటా ఉంది కదా, మా లేఖలు ఎందుకు మీరు ఆమోదించరు అని చెప్పి తెలంగాణ ఎమ్మెల్యేలు మొత్తం ఈ మధ్య బాగా డిమాండ్ వినిపిస్తున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళకి ఏదైనా తీపి కబురు ఏమైనా చెప్తారా? అది కూడా నా దృష్టికి వచ్చింది. అది స్టేట్ టు స్టేట్ సమస్య కాబట్టి అది ముఖ్యమంత్రితో చర్చించి ఆయన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అది మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. నాకు కూడా వచ్చారు, నిన్న సీఎంని కలిస్తే సీఎం కూడా అడిగారు. నేను ఆయనకు కూడా ఇదే మా సమాధానం చెప్పాను.
అది ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది, అది పాలసీ మ్యాటరు. దాన్ని ఆయనతో చర్చించి ఆయన ఆమోదం తీసుకొని బోర్డులో పెడతానని చెప్పాను. ఎంత కాదనుకున్నా ఒకవేళ తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రుల లేఖ సిఫారసులు కనుక అంగీకరిస్తే మళ్ళీ ఒక అదనపు భారం పడుతుంది కదండి సార్? తప్పకుండా పడుతుంది. మీరు ఇప్పుడే అన్నారు విఐపి అని. మరి అన్నీ చూడాలి కదా. ఇక్కడ తెలంగాణ జడ్జెస్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఉంది, వాళ్ళకు చేయాలి, తప్పదు కదా. అవును సార్. ఓ సాధారణ భక్తుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే తిరుమల పైన కొన్నేళ్లుగా కొంత మాఫియా నడుస్తూ ఉంటుంది. ప్రైవేట్ హోటల్స్ మొత్తం ఇష్టారీతిన రేట్లు పెంచేస్తూ ఉంటాయి, కానీ ఆ రేటుకి తగ్గట్టు ఆహారం ఉండదు. ప్రైవేట్ కాటేజీలు ఇష్టారీతన రేట్లు ఉంటాయి, కానీ దానికి తగ్గట్టు వస్తువులు ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే షాపుల మాఫియా దగ్గర నుంచి టికెట్లు, సుపదం, ఇలా ఎన్నో. వీటన్నింటికి బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా చెక్ పెడతారు అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటి ఆశ. నెరవేరుతుందా? ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఆల్రెడీ మొదలుపెట్టాం. ఇది టూరిజంలో అత్యధికంగా అవినీతి జరిగేది. రోజు 4,000 టికెట్లు ఇస్తారు టూరిజంకి. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అక్కడంతా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది గత 5 ఏళ్ళుగా. అది లాస్ట్ బోర్డు దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నా దృష్టికి వస్తే నేను స్టింగ్ ఆపరేషన్ చేశాం ఈ టూరిజం ఆఫీసుకు పోయి. సార్, నేను అక్కడ టీటీడీ విజిలెన్స్ వాళ్ళు కంప్లైంట్ చేశాను. వాళ్ళు వచ్చి 300 రూపాయల టికెట్లు 3,300 కొన్నారు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సో దాన్ని రద్దు చేసేసాం, సామాన్య భక్తులకే ఇద్దామని, అది బ్లాక్ మార్కెటింగ్ తగ్గించాలని. సో ఇంకా చాలా ఉన్నాయి లీకేజెస్, అవన్నీ ఒక్కొక్కటి తీసుకొని రావాలా, ప్రయత్నం అయితే చేస్తున్నాను. టీటీడీలో ఉన్న అక్రమార్కుల భరతం పడతారా లేదా అనేది సూటి ప్రశ్న. 100% పడుతుంది, నో కాంప్రమైజ్. వాళ్ళకి ఇక నుంచి ఇది ఏమన్నా కానీ. సార్, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తిరుమల వైపు చూస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, లేకపోతే కల్తీ నెయ్యి వాడారా లేదా ఆ సంగతి నాకు తెలియదండి. అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. అవును సార్. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయలేను. ప్రస్తుతం లడ్డు చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా నాణ్యంగా ఉంది. భక్తులందరూ కూడా చాలా ఇంకా హ్యాపీగా నాణ్యత పెంచుతాం. అదే కాదు, లడ్డునే కాదు, అన్నప్రసాదాలు కూడా నాణ్యత పెంచుతున్నాం. ఇదివరకు L1 అని అడిగేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేసి మనం ఇప్పుడు A1 టెండర్ ఇవ్వబోతున్నాం, A1 క్వాలిటీ. సో టెక్నాలజీ సాయంతో మొత్తం అంతా కూడా అక్రమాలకు చెక్ పెడతారు. రైట్ సార్, మీరు TV5 చైర్మన్గా మాత్రమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ వ్యాప్తి కోసం హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ చైర్మన్గా కూడా ఉన్నారు. నేను మీ రూమ్కి వచ్చిన దగ్గర నుంచి, మీతో మాట్లాడుతున్న దగ్గర నుంచి చుట్టుపక్కల అంతా చూస్తూ ఉన్నాను. ఎక్కడైనా క్రాస్ కనిపిస్తుందేమో, ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలనుకుంటే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి సిలువ కనిపిస్తుందేమో అని. కానీ ఈ మధ్య ఒక పిక్ బాగా వైరల్ అయింది. మీరు క్రిస్టియన్ అని చెప్పి, మీరు క్రిస్టియనా హిందువా, అసలు ఏంటి ఆ పిక్చర్ యొక్క కథా కమిషు? ఇది ఇక్కడే ఉంది కదా, మేము బిజినెస్ లీడర్ అవార్డ్స్ ఇచ్చాం. ఓకే, దీని మీద ఏదో బొమ్మ పెట్టి గ్రాఫిక్స్లో చేంజ్ చేసి పెట్టారు. ఇది అట్లీస్ట్ ఒక 200 ఉంటాయి ప్రైజెస్, అంటే అవార్డ్స్ ఇచ్చాం. ప్రతి వాళ్ళ ఇళ్ళలో ఉంది అది. ఇక అది చేస్తే వాళ్ళు నేనేం చేయాలి? ఇక నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? 12 ఏళ్ల కిందనే నేను హిందూ ధర్మం ఛానల్ పెట్టాను. నా చిన్నప్పటి నుంచి తిరుమలకు తప్ప నేను వేరే గుడికి సామాన్యంగా వెళ్ళను. ఏదో తప్పని పరిస్థితుల్లో వెళ్తే తప్ప. సో నేను స్వామివారి భక్తుని, నేను కానీ మా ఫ్యామిలీ మొత్తం కూడా. ఇక్కడ ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళకి అందరికీ తెలుసు నేనేంటనేది. వాడెవడో పిచ్చి రాత్రలు రాస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ ఆ పదవిని అలంకరించిన వాళ్ళు ఒక ఎత్తు, మీరు ఒక ఎత్తు. ఎందుకంటే ఒక మీడియా అధినేతగా ఒక మాట ఇస్తే తప్పని వ్యక్తిగా, ఏమాత్రం వెనకడుగు వేయనటువంటి వ్యక్తిగా. చాలామందికి ఈ ఉన్నటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, TV5 ఛానల్ స్టార్ట్ అయినటువంటి 1 or 2 అవర్స్లోనే సిగ్నల్ ఆపేశారు. ఆ 15 days మీరు ఏ స్థాయిలో పోరాటం చేశారు, ఎంతమందిని ఎదుర్కొన్నారనేటువంటిది ఈ తరం జర్నలిస్టులకి చాలామందికి తెలుసు. ఆ ఉద్దేశంతోనే అడుగుతున్నాను సార్. ఎన్నో ఆరోపణలు చేశారు మీ మీద, ఎంతో ట్రోలింగ్ చేశారు. టీటీడీ చైర్మన్గా మీరు పదవి తీసుకుంటున్నారు అనే విధంగా
వైసీపీ సోషల్ మీడియా లేకపోతే వ్యతిరేక మీడియా తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేసింది. ఆ, ఎట్లా ఓవర్కమ్ చేశారు, ఎట్లా ఫీల్ అయ్యారు అసలు అవంతా చూసినటువంటి తర్వాత? మీరే అన్నారు కదా దుష్ప్రచారం అని. ఎంత కాదనుకున్నా లేని ఆరోపణ కొంచెం పెయిన్ వస్తుంది కదా. ఉంటారు, అది కామన్. ఒక సైడు ఎవరో బయట వాళ్ళు చేస్తే మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనం వెన్నుపోటు పడేసి ఏం చేస్తాం? ధైర్యంగా ఎదుర్కోవాలి అంతే. ఎప్పుడైనా నీతి నిజాయితీ అనేది గెలుస్తుంది తప్పకుండా. అదే నాకు టీటీడీ వచ్చింది అని అంటే ఇక నేను అన్నిట్లోనే జయించినట్టే కదా. క్లీన్ చిట్ వస్తేనే కదా ఇస్తారు. అది ఎగ్జాక్ట్లీ అవును. ఉంటాయి కదా ఏజెన్సీలు, ఎంక్వైరీ చేస్తారు కదా. అవును. మరి గత 5 ఏళ్ల ప్రభుత్వం మిమ్మల్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టిందో, TV5ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు. అయినా కూడా చంద్రబాబు సొంత సామాజిక వర్గం కాబట్టి, చంద్రబాబుకి బాగా బాకాలు ఊదారు కాబట్టి టీటీడీ చైర్మన్ అడిగి మరీ ఇప్పించుకున్నారనేటువంటి ఆరోపణని మీ ఇచ్చే టైట్ స్లాప్ ఆన్సర్ ఏంటి? ఇది ఆరోపణ కాదు. నేను 1.5 year కిందే అడిగాను. నేను ప్రభుత్వం వస్తుందో లేదో మాకేం తెలుసు అప్పుడు. అవును, అది మీరు ఎన్నోసార్లు నిజాయితీగా చెప్పారు. మీ నిజాయితీగా ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. చాలా మంది చెప్పరు నేను అడిగానని, లేకపోతే నాకే పిలిచి ఇచ్చారని చెప్తూ ఉంటారు నాయుడు గారు. బట్ యూ సెడ్ ఇట్ ఆన్ ద హార్ట్ కదా. అది వాస్తవం. అది కాబట్టి వాస్తవాలు ఇవాళ కాబట్టి రేపు బయటపడతాయి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? భగవంతుడు అవకాశం ఇస్తే అక్కడ పోయి పని చేస్తాం. భగవంతుడు అవకాశం లేదనుకోని ఇక్కడే దండం పెట్టుకొని ఊరుకుంటాం. నా పని నేను చేసుకుంటా. నేను ఏదో ఆశించో లేకపోతే ఇంకోటో అని పోలేదు కదా. అవును. వైసీపీ అవలంబించినటువంటి ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలను TV5 ఏ స్థాయిలో నిలదీసిందో, ఎంత ప్రెజర్ చేసినా కూడా వెనకడుగు వేయకుండా తీసుకువెళ్ళిందో అందరికీ తెలుసు. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. చాలామంది మిమ్మల్ని రేజ్ చేసిన క్వశ్చన్ కూడా ఇది. ఒకవేళ కూటమి సర్కార్ గనక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే TV5 ఇలాగే నిలదీస్తుందా, లేకపోతే టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి బిఆర్ నాయుడు గారు సైలెంట్ అయిపోతారా? ఇప్పుడు ఒకటి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకటే తేడా. వాళ్ళు ఎవరిని బతకనియరు రాష్ట్రంలో. వాళ్ళ మనుషులే బతకాలి. ఇప్పుడు టీటీడీ ప్రభుత్వం అట్లా కాదు. ప్రతి వాళ్ళు బ్రతకాలి, డెవలప్మెంట్ చేయాలి, ఉద్యోగాలు రావాలి, ఎకానమీ పెరగాలి, రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ అన్నీ చేయాలి, ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ చేయాలనేది దాని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టింది చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎన్డీఏ గవర్నమెంట్. గత ప్రభుత్వం అట్లా కాదు కదా. ఈరోజు ఎంత కలెక్షను, రేపు ఎంత కలెక్షన్ పట్టాలా? అవినీతి 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 తప్ప రెండోది లేదు. దీనికి ఎలా కంపేర్ చేస్తాం? వాళ్ళ మోటో వేరు, టీడీపీ కూటమి మోటో వేరు అంతే. కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బందులు ఉండవండి ఈ గవర్నమెంట్లో. టీడీపీ గవర్నమెంట్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించారు, కక్ష సాధింపు చర్యలు కూడా ఉండవు వాళ్ళలాగా. కాబట్టి ప్రతి వాళ్ళకి మనం ఫ్రీగా వదిలేసాం అనుకోండి, ఓ బిజినెస్ను కానీ, ఎంప్లాయీని కానీ, రైతులను కానీ, ఎవరిని కానీ, వాళ్ళు బతికి 10 మందిని బతికిస్తారు. అప్పుడు అట్లా లేదు కదా. వాళ్ళే బతకాలి, వేరే వాళ్ళు బతకకూడదు ఆడ. అదే డిఫరెన్స్ ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్. జ్యోతి ప్రజ్వలన చేసి TV5ను ప్రారంభించినటువంటి అతి ముఖ్యుల్లో ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆ పిక్చర్ని కనుక చూస్తే రాజశేఖర రెడ్డి గారికి ఆ కుటుంబానికి కాస్త సన్నిహితంగానే ఉంటారు కదా నాయుడు గారు. జగన్కి ఎందుకు శత్రువుగా మారారు, లేకపోతే వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్. ఎందుకని మీ ఇద్దరికి అంత దూరం వచ్చింది? అసలు దూరం అనేది లేదు, దగ్గరని లేదు. మీడియాలో మీరు ఉన్నాను, నేను ఉన్నాను. ఏదైనా ఇష్యూ బేస్, ప్రజెంట్ ఉన్నటువంటి ఇష్యూస్ అయినా దాని మీద పోతుంది అంత తప్ప పర్సనల్ గ్లడ్ చేయముంటుంది. మేము కలిసి వ్యాపారాలు చేసామా, లేదా నా ఆస్తుల దగ్గర పంచాయతీ ఉందని ఏం లేదు కదా. ఏదైనా ఇష్యూ బేస్డ్ మీద వెళ్తాం మనం. TV5లో షేర్ల కోసం, TV5లో వాటా కోసం, మీ దగ్గర నుంచి డబ్బుల కోసం జగన్ అండ్ కో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు. అందుకు మీరు లొంగలేదు కాబట్టే మీ మీద కక్ష కట్టారు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. మీ దాకా వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ నాయుడు గారు, బట్ ఐ టేక్ దిస్ క్వశ్చన్ టు యూ. అదేం లేదండి, వాళ్ళు ఎప్పుడు అడగలేదు మమ్మల్ని. మేము ఎప్పుడు దాని గురించి డిస్కషనే రాలేదు.
అవన్నీ రాంగ్ న్యూస్ అవన్నీ ఎవరో సృష్టించింది అంతే, అట్లాంటిది ఏం లేదు. కేవలం సిద్ధాంతపరంగానే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి సర్కార్ను వ్యతిరేకించారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఆయన్ని ఫేస్ ఈ చేయాలి? సామాజిక వర్గాలన్నీ గతంలో, ఇప్పుడు ఏముంటుంది సామాజిక వర్గం? ఒక సామాజిక వర్గం ఉంటే గవర్నమెంట్ వచ్చేస్తుంది నాట్ ఎట్ ఆల్. మరి అది అసలు చంద్రబాబు నాయుడుకి అలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవు. ఆయన ఎప్పుడూ అందరినీ ఒకే రకంగా చూస్తారు. చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. ఓ మీడియా అధినేతగా మాత్రమే కాకుండా, మళ్ళీ చెప్తున్నాను, మాట ఇస్తే తప్పనటువంటి వ్యక్తిగా టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చున్నారు. ఇది బయట వాళ్ళకి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ముళ్ళ మీద కూర్చున్నట్లే లెక్క. ఎన్నో సవాళ్లు ముందుంటాయి, ఎన్నో ఆరోపణలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏంటి మీ ప్లాన్, మీ స్కెచ్? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా బిఆర్ నాయుడు అనేటువంటి మార్క్ టీటీడీ పైన ఉండే విధంగా. నేను ఇందాక చెప్పాను, కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరిస్తే ఆటోమేటిక్గా అక్కడ అన్నీ సెట్ అయిపోతాయి. ఆ కార్యక్రమంలో పనిచేస్తున్నా, సెట్ చేసేస్తాను, నాకు నమ్మకం ఉంది. ఎన్నో చూశాను, ట్రేడ్ యూనియన్లో వర్క్ చేశాను, కల్చరల్గా స్పోర్ట్స్లో ఎగ్జాక్ట్లీ వాటిలో పనిచేశాను. నాకు అనుభవం ఉంది, అనుభవం లేక కాదు, మేనేజ్మెంట్లో తప్పకుండా చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి నాకు ఇచ్చాడు ఆయన. నేను అడిగినా కానీ ఇవ్వాలని లేదు కదా, చాలామంది అడిగారు, నాకే ఎందుకు ఇచ్చారని నా మీద నమ్మకం ఆయనకి. యూ డిజర్వ్ ఇట్ అన్నారా? ఎస్ ఎస్, నేను అడిగితే ఎస్ యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. మళ్ళీ ఒకసారి అడిగాను జూన్ 29th వెళ్ళి, అప్పుడు కూడా అన్నాడు, నేను ఇస్తాను కదా, యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. దాని ప్రకారం చేశారు ఆయన. సో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ దేశమంతా కూడా తిరుమల వైపు టీటీడీలో ఎలాంటి ప్రక్షాళన జరగబోతోంది, ఏం చేస్తారు అనేటువంటిది మీ వైపు ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒక రివల్యూషన్ సృష్టించారు మీరు. ఆ ప్రోగ్రెస్లో ఇప్పటికే ఒక 30% సక్సెస్ అయ్యారు. మిగతా 70% ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది మాత్రమే కాకుండా మున్ముందు మరిన్ని విషయాలు పనిచేసిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు. నమస్కారం.